హాయ్ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను పొట్లకాయ కర్రీ వండుతున్నాను పాలు పోసి. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. పొట్లకాయలు అయితే ఒక పొట్లకాయ తీసుకుంటాను. ఒక పొట్లకాయకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపిస్తాను. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో పొట్లకాయలు చాలా వరకు వస్తుంటాయి మార్కెట్కి. వచ్చినప్పుడు తీసుకోండి కంపల్సరీగా. ఇది చాలా మంచి ఆహారం. ఇది చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులో. పొట్లకాయలో సీజన్ వైజ్ కదా, చాలా బాగుంటుంది పొట్లకాయ. నేనైతే ఒక్క పొట్లకాయ తీసుకున్నానండి, పెద్దది చూడండి. ఇది ఒక పొట్లకాయ తీసుకొని వీటికి కొంచెం మధ్య కొంచెం అంత పెద్దది పొట్టు తీయలేం కాబట్టి కొన్ని ముక్కలుగా చేసేసి చూడండి ఇట్లా పైన పొట్టు ఇట్లా గీరేసి కడగాలి. పొట్టు తీసినాక కడగాలి. పొట్లకాయలను కడిగేసి ఈ చిన్న చిన్న ముక్కలు చేయాలి. రౌండ్గా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక సగం గ్లాస్ వాటర్ పోసేసి ఈ పొట్లకాయ ముక్కలు అందులో వేసేసిన. 1/2 స్పూన్ అంతా పసుపు, చిన్న స్పూనే కొంచెం ఉప్పు వేసి 1 నిమిషం ఉడకబెట్టాలి. ఎక్కువ వద్దండి, 1 నిమిషం ఉడకబెట్టాలి. ఎందుకంటే పచ్చగా ఉంటాయి కదా పొట్లకాయలు, పసరు వాసన ఉంటుంది కాబట్టి అది పోవటానికి 1 నిమిషం అంతే. 1 నిమిషం ఉడకబెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అది ఉడికిపోయింది అప్పుడే. ఉడకటానికి కాదు, అది పసరు వాసన పోవటానికి అంతే. అయితే ఒక కడాయి తీసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఒక పావు నూనె వేసేసి ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉల్లిగడ్డ ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం కొంచెం ఉడకబెట్టుకున్నాం కదా ఈ పొట్లకాయ తీసేసి అందులో వేసేయాలి. వాటర్ వేయద్దు, ఆ వాసనలో పసరు వాసన ఉంటుంది కాబట్టి అవసరం లేదు. పొట్లకాయలు మాత్రం వేసుకోవాలి. ముక్కలు వేసేసుకొని మంచిగా కలపాలి. మంచిగా కలిపేసి ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తున్నా. ఈ ముక్కలన్నీ అందులో వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 స్పూన్ అంతా పసుపు వేసేసి మంచిగా కలపాలి. కలిపేసి ఇప్పుడు పొట్లకాయ తొందరగానే ఉడుకుద్ది. ఇప్పుడు సొరకాయ ఎట్లా ఉడుకుద్దో తొందరగా ఈ పొట్లకాయ కూడా అట్లానే ఉడుకుద్ది తొందరగానే. 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టినాం కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తున్నా, సరిపోతుంది. కారం ఒక టీ స్పూన్నర అంత కారం వేసిన. కారం వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు 1 కప్పు పాలు, 1 కప్పు పాలు తీసుకున్నాం. పచ్చి పాలైనా పర్వాలేదు, కాచి ఉంటాయి కదా ఇంట్లో, ఆ పాలైనా పర్వాలేదు వేసేయాలి. 1 కప్పు టీ కప్పు ఉంటుంది కదా, దాంతో 1 కప్పు పాలు వేసేసి మంచిగా కలిపేసి కొంచెం స్టవ్ హై మీద పెట్టేసి ఉడకనివ్వాలి మూత పెట్టేసి. చూడండి ఇట్లా ఆ పాలు మొత్తం విరిగి మంచిగా పన్నీర్ కర్రీ లెక్క ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్గా ఉంటుంది. పొట్లకాయ పాలు పోసి వండండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ. 1 చిన్న స్పూన్ 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కథం కాసేపు మూత పెడుతున్నా. స్టవ్ ఆఫ్ చేసినాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవటమే.
ఎంతసేపు పట్టింది కర్రీ ఉడకటానికి? ఒక 15 మినిట్స్ అంతే, అంతకంటే ఎక్కువ ఏం పట్టలేదు. అదిరిపోయే పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది పొట్లకాయ కర్రీ. నేను చాలాసార్లు ఇట్లా చేసిన పాలు పోసి, చాలా బాగుంటుంది. నా ఛానల్లో ఉంటుంది చూడండి, ఒకటి ఉడకబెట్టకుండా పొట్లకాయ డైరెక్ట్ నూనెలో వేసి వండిన, అది కూడా ఒక రెసిపీ ఉంటుంది నా ఛానల్లో చూడండి. అది కూడా బాగానే ఉంటుంది కర్రీ. చూడండి కలుపుతుంటే ఎంత థిక్గా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వెళ్ళండి మార్కెట్కి వెళ్ళి పొట్లకాయ తెచ్చి వండుతారు కదా, వండి నాకు కామెంట్లో చెప్పండి కూర ఎట్లా కుదిరిందో. ఓకేనా? మరి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్.